నా పేరు ముగిలన్న, ఎక్స్ సర్పంచ్ బండ్రవల్లి. నేను మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్ యోజన సంఘానికి కార్యదర్శిగా, మరి జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్గా, తర్వాత సింగిల్ విండో డైరెక్టర్గా, ప్రస్తుతం దేవరకద్ర మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. పార్టీలో నాకు సరైనటువంటి ఇది ఉన్నది. దీని ద్వారానే, పార్టీ ద్వారానే నేను ఈ ప్రజలకు అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రజల్లోన అనేక రకాలటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు కావలసినటువంటివి, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే ఈ 1.5 సంవత్సరాల వ్యవసాయ రంగానికి రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాతో పాటు, రైతు బంధుతో పాటు ఈ బోనస్ కూడా, అంటే సన్న ఒడ్లు పండిస్తే 5 ఎకరాకు సన్న ఒడ్లు పండిస్తే 1 క్వింటాల్కు 500 చొప్పున బోనస్ కూడా గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అనేక రకాల ఇది చేస్తుంది. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్తే ఈనాడు 8.5 లక్షల కోట్ల రూపాయలు దాదాపు అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో చేసినప్పటికీ, ఈ దివాలా తీసినటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఉద్యోగస్తులకు 1 తారీఖు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దీనస్థితిలోకి తీసుకొస్తే 1 తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల స్కీముల అమలు దిశగా మొట్టమొదటగా మనతోన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఆరోగ్యశ్రీని ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతోన 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దాంట్లో ఇంట్లో ఉన్నటువంటి గృహిణులకు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. 200 ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ప్రతి గృహానికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఈ మధ్య కాలంలోనే ఇందిరమ్మ ఇండ్లు, అసలు ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి దిశగా ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కూడా కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి కల్పించాలన్నటువంటి రాజీవ్ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిండ్రు. ఇట్లా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే రావడం జరుగుతుంది. అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద అంటే అనేక రకాలైనటువంటి నిందలు వేస్తుందే తప్ప ప్రజల్లో చాలా పాజిటివ్ స్పందన ఉంది. ఇది ప్రభుత్వానికి చాలా గొప్ప నమ్మకం ఉంది. ప్రజలు కూడా పార్టీ వైపే, ప్రభుత్వం వైపే ఉన్నారన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ప్రజలు ప్రభుత్వం వైపున ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతోన వార్తల్లో ఉండడానికి ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. అది వాస్తవం కాదు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రతిపక్షాలు చెప్పేటటువంటి విషయాలను ప్రజలు నమ్మడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ప్రజలు భావిస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ, ప్రజాపాలన కానీ, ప్రజల్లో స్వేచ్ఛ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. కనుకబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు నమ్మకం ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ జానకిరామ్ ముదిరాజ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో రీసెంట్గానే డాక్టరేట్ అవ్వడం జరిగింది. నేను పొలిటికల్గా ఒక 15 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నాను. తర్వాత టీఆర్ఎస్లో రైతు బంధు సమితి కన్వీనర్గాను చేశాను. రీసెంట్గానే 2019లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనూ యాక్టివ్గా పనిచేస్తున్నాను. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తున్న పథకాల మీద మీకేమనిపిస్తుంది? గవర్నమెంట్ పథకాలు
చాలా బాగున్నాయని ప్రజల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు చెప్తున్నంటే గెలిచిన మరుక్షణమే ఫ్రీ బస్ ఇస్తని గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు ఫ్రీ బస్ అమలు చేస్తుంది మహిళలకు. అది అందరం చూస్తున్నదే. ఆ ఫ్రీ బస్ పుణ్యాన బస్సులకు జనాలు ఆ ఆధార్ కార్డు పుణ్యాన బస్సులకు ఒకప్పుడు బస్సులో జనాలు ఎక్కేవాళ్ళు కాదు, ప్రైవేట్ వాకిల్ వాళ్ళకి తొందరగా వెళ్ళిపోతాయని ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు వద్దన్నా కనీసం కూర్చోడానికి సీట్ దొరకట్లేదు. సార్ ఇప్పుడు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? పథకాలు ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఇవి కాంగ్రెస్ ఇచ్చినాయి అని భావిస్తున్నారా లేదా కేసీఆర్ ఇచ్చినాయి అని భావిస్తున్నారా? ఇది బెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి అని ఆనాటి నుంచి మనకు ఉంది. ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడే రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి పీరియడ్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 2 లక్షల వాళ్ళకి రుణమాఫీ చేసిండ్రు. తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే రైతు బంధు ప్రవేశపెట్టిండో ఆ రైతు బంధు రైతు భరోసా పేరు మీద ఆయన ఎకరకు 5,000 చొప్పున ఇస్తే వీళ్ళు 6,000 ఏమి జరుగుతుంది మేము. తర్వాత రైతు బీమా 5 లక్షల స్కీమ్ అదేమి క్యాన్సిల్ చేయలేదు. దానికి ఎక్స్ట్రాగా ఇప్పుడు మళ్ళీ బోనస్ కూడా క్వింటాల్కి 5,000 చొప్పున బోనస్ కూడా ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంది. గత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీములను క్యాన్సిల్ చేయలేదు. దానికి తోడు మరి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది కూడా. అది మనమే చూస్తుంది. పబ్లిక్ అంతా రీసెంట్గా మనం చూసాము ఎంతమంది సంబరాలు చేసుకున్నారు రైతులు కూడా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా పేదల పక్షపాతి, అందున రైతు పక్షపాతి అని ప్రూఫ్ చేసుకుంటుంది. నా పేరు తిరుపతయ్య బండ్రపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుని. సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా ఉంది? ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది చెప్పండి. 10 ఏళ్ళ పరిపాలనలో ప్రజలకు ఏమి అన్యాయం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అన్ని స్కీములు అందరికీ అందజేయాలని అందుతున్నాయి. అందరూ కూడా రానోళ్ళు ఎవరంటే కూడా మొత్తం వచ్చి సర్దుబాటు చేసుకొని ఖచ్చితంగా మాకు కావాలి అంటున్నారు. మేము కూడా ఇచ్చేస్తున్నాము. ప్రతిదానికి స్పందిస్తున్నాము. అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇన్ని స్కీములు ఇచ్చి ఇంత మంచి పని చేస్తున్న ముందుకు ఖచ్చితంగా మాకే స్పందిస్తారు. మేమే గెలుస్తాము. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఎలా చెప్పగలుగుతున్నారు అట్లా? మా ప్రజలపైన నమ్మకం, మేము చేసే పని పైన కూడా మాకు నమ్మకం. నా పేరు వచ్చేసి నర్సింహులు బండ్రవాల్ విలేజ్ కాంగ్రెస్ కార్యకర్త. మాకు వచ్చేసి ఇంత 2 గవర్నమెంట్లు మారిన ఇల్లు రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది. మా యొక్క ఇల్లు కూలిపోయే దశలో ఉంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేకపోయి మా యొక్క ఎమ్మెల్యే గారు దయచేసి మాకు ఇల్లు ఇవ్వడం, మరియు ప్రజలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం, తక్కువ పడితే కూడా మళ్ళీ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది మొన్న మీటింగ్లో. మరి మనం కూడా అందరం కష్టపడి మళ్ళీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మొత్తం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. మరి మన కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో చెప్పండి. ముందుగా మీ పేరు. మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది, బాగానే ఉంది. ఇప్పటిదాకా మాకు ఇల్లు రాలేదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇల్లు వచ్చింది. మాకు సంతోషం అనిపిస్తుంది సార్. అన్నీ మంచిగానే ఉన్నాయి సార్. పాలనలు అన్నీ మంచిగానే ఉన్నాయి. అన్నీ మంచిగా చేస్తుండు. మాకు మంచిగానే ఉంటుంది సార్. మంచిగా రావాలి అంటే కోరుకుంటున్నాం సార్. 10 సంవత్సరాల్లో చేయని పనులన్నీ ఇప్పుడు సార్ చేస్తున్నాడు. 10 సంవత్సరాలకి వెళ్ళి సన్నబియ్యం ఇవ్వలేదు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు కొత్త పాలన వచ్చిన తర్వాత అన్నీ మంచిగానే అవుతున్నాయి సార్. ఫ్రీ బస్సులు పెట్టిరు. మంచిగా అన్ని కరెంటు ఫ్రీ ఇచ్చిండు. సిలిండర్లు ఫ్రీ ఇచ్చిండు. ఇల్లు ఇచ్చిండు. అన్నీ ఇచ్చిండు సార్. కరెంట్ ఇచ్చిండు. ఫ్రీ బస్సులు పెట్టిండు.